ఓం శాంతి 3/7/24 బాబా యొక్క మధుర మహావాక్యాలు. ఈరోజు మధురమైన పిల్లలు, కలంగీధరులుగా అయ్యేందుకు మీ అవస్థను అచలంగా స్థిరంగా తయారు చేసుకోండి. ఎంతగా మీపై కళంకాలు మోపబడతాయో అంతగా మీరు కలంగీధరులుగా అవుతారు. ప్రశ్న: తండ్రి ఆజ్ఞ ఏమిటి? ఏ ముఖ్యమైన ఆజ్ఞపై నడిచే పిల్లలు హృదయ సింహాసనాధికారులుగా అవుతారు? జవాబు: తండ్రి ఆజ్ఞ ఏమిటంటే, మధురమైన పిల్లలు, మీరు ఎవరితోనూ గొడవ పడకూడదు, శాంతిగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా మీ మాట నచ్చకపోతే మీరు మౌనంగా ఉండండి. మధురమైన పిల్లలు, మీరు ఎవరితోనూ గొడవ పడకండి, శాంతిగా ఉండండి. ఒకవేళ మీ మాట ఎవరికైనా నచ్చకపోతే మీరు మౌనంగా ఉండండి. ఒకరినొకరు విసిగించుకోకండి. ఎప్పుడైతే లోపల ఎటువంటి భూతము ఉండదో, నోటి నుండి ఎప్పుడూ ఎటువంటి చేదు మాటలు వెలువడవో, మధురంగా మాట్లాడడం జీవిత ధారణగా అవుతుందో, అప్పుడు బాప్దాదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వగలుగుతారు అని చెప్తున్నారు. ఓం శాంతి. బాబా అంటారు, భగవాన్ వాచ. ఎవరి వాచ? భగవాన్ వాచ. స్వయం భగవంతుడి యొక్క మహావాక్యాలు. ఆత్మాభిమాని భవ. మొట్టమొదట తప్పకుండా ఇలా చెప్పవలసి ఉంటుంది. ఇది పిల్లలను అప్రమత్తం చేయడం కదా. బాబా అంటారు, తండ్రి అంటారు, నేను పిల్లలని అనేటప్పుడు ఆత్మల్నే చూస్తాను. శరీరం అయితే పాత చెప్పు వంటిది. ఇది సతో ప్రధానంగా అవ్వలేదు. సతో ప్రధాన శరీరం అయితే సత్యయుగంలోనే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. శరీరం అయితే పాతదే అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు మీ ఆత్మను తీర్చిదిద్దుకోవాలి, పవిత్రంగా తయారు చేసుకోవాలి. సత్యయుగంలో శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. ఎక్కడ? సత్యయుగంలో అయితే శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. ఇక్కడైతే శరీరం ఎలా ఉంది? అపవిత్రంగా ఉంది కదా. ఆత్మను శుద్ధంగా చేసుకునేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. తండ్రి కూడా ఆత్మనే చూస్తారు. కేవలం అలా చూడడం ద్వారా ఆత్మ శుద్ధంగా అవ్వదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా శుద్ధముగా అవుతూ ఉంటారు. ఇది మీ పని అని చెప్తున్నారు బాబా. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి దారిని తెలియచేసేందుకే వస్తారు. ఎందుకు వస్తారు బాబా? మనకి దారిని తెలియచేయడం కోసం. ఈ శరీరం అయితే అంతిమ వరకు పాతగానే ఉంటుంది. కేవలం కర్మేంద్రియాలతోనే ఆత్మకు సంబంధం ఉంది. ఆత్మ పుష్పంలా అయిపోతే ఇక కర్తవ్యాలు కూడా మంచిగా చేస్తుంది. అక్కడ పక్షులు, జంతువులు కూడా మంచి ఉంటాయి. ఎక్కడ? సత్యయుగంలో. బాబా అంటారు, ఇక్కడ పక్షులు, మనుషులు కదా, అక్కడ మంచి ఉంటాయి. ఇక్కడ పక్షులు మనుషులు చూసి పారిపోతాయి. అక్కడైతే మంచి పక్షులు మీ ముందు వెనుక ఎగురుతూ తిరుగుతూ ఉంటాయట. ఎక్కడ? సత్యయుగంలో. అది కూడా నియమానుసారంగానే తిరుగుతాయి. ఇంట్లోకి దూరిపోయి అశుద్ధం చేసి వెళ్తాయని కాదు. అది చాలా నియమబద్ధమైన ప్రపంచంగా ఉంటుంది. బాబా అంటారు, అది నియమబద్ధమైన ప్రపంచం కదా. మున్ముందు మీకు అన్నీ సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎంతో మార్చనుంది. స్వర్గం యొక్క మహిమ అయితే అపారమైంది. తండ్రి మహిమ కూడా అపారమైంది. అలాగే తండ్రి ఇచ్చే ఆస్తి మహిమ కూడా అపారమైంది. పిల్లలకి ఎంతటి నష ఉండాలి? తండ్రి అంటారు, ఎవరైతే సేవ చేస్తారో వారు తమంతట తామే గుర్తుకు వస్తారు. నేను అటువంటి ఆత్మలను గుర్తు చేస్తాను అని చెప్తున్నారు బాబా. ఎవరైతే సేవ చేస్తారో
వాళ్ళు తమంతట తామే గుర్తుకొస్తారట. అటువంటి ఆత్మలు బాబా కూడా గుర్తు చేస్తాను అని చెప్తున్నారు. ఆత్మలో మనస్సు, బుద్ధి ఉన్నాయి కదా. మేము ఫస్ట్ నెంబర్ సేవను చేస్తున్నామా లేక సెకండ్ నెంబర్ సేవను చేస్తున్నామా అని స్వయమే అర్థం చేసుకుంటారు. ఇది అందరూ నెంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. కొందరు మ్యూజియం నిర్మిస్తారు, ప్రెసిడెంట్, గవర్నర్ మొదలైన వారి వద్దకు వెళ్తారు. తప్పకుండా మంచిగా అర్థం చేయిస్తూ ఉండవచ్చు. అందరిలోనూ తమ తమ గుణాలు ఉన్నాయి కదా. ఎవరి గుణాలు వాళ్ళవి. అందరిలోనూ అయితే గుణాలు ఉన్నాయి, మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ మనం ఏం తీసుకోవాలి? మంచిని. ఎవరిలోనైతే మంచి గుణాలు ఉంటాయో వారిని వీరు ఎంత గుణవంతులు అని అంటారు. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారు సదా మధురంగా మాట్లాడతారు. వారు ఎప్పుడూ చేదుగా మాట్లాడలేరు. ఎవరైతే చేదుగా మాట్లాడతారో వారిలో భూతాలు ఉన్నాయి. దేహాభిమానం నెంబర్ 1 భూతం. ఆ తర్వాత దాని వెనుక ఇతర భూతాలు కూడా వచ్చేస్తాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, పిల్లలు, మనుషులు తప్పుడు నడవడిక కూడా ఎంతగానో నడుస్తారు. తండ్రి అంటారు, పాపం వారి దోషమేమీ లేదు కదా. భగవంతుడు ఎంత దయాకరుడు, దయామయుడు. ఎందుకంటే బాబాకి పిల్లలందరిపైన దయ. తండ్రికి ఎప్పుడు కూడా పిల్లలు చేసిన తప్పులు ఏమైనా కనిపిస్తాయా? కనిపించు. నడవడిక తప్పు అంటే ఏమన్నారు? వాళ్ళ దోషం కూడా లేదు. మీరు కల్పకల్పం కష్టపడినట్లుగా కష్టపడాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. ఆ తర్వాత మెల్లమెల్లగా మొత్తం విశ్వం యొక్క తాడు అంటే కంట్రోల్ మీ చేతిలోకి రానున్నది. ఇది డ్రామా చక్రం. సమయాన్ని కూడా సరిగ్గా చెప్తారు. ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలింది అంటున్నారు బాబా. వారు స్వతంత్రత ఇచ్చినప్పుడు దేశాన్ని 2 భాగాలుగా చేసేస్తారు. ఇక పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. లేకపోతే వారి ఆయుధాలు మొదలైన వాటిని ఎవరు తీసుకుంటారు? కూడా వారి వ్యాపారమే కదా. డ్రామానుసారంగా తీసుకుంటారు. ఇది కూడా వారి వ్యాపారమే కదా. డ్రామానుసారంగా ఇది కూడా వారి చలాకీతనమే. ఇక్కడ కూడా ముక్కలు ముక్కలుగా చేసేశారు. బాబా అంటారు, ఇక్కడ కూడా ఎలా చేసేశారు? ముక్కలు ముక్కలుగా. ఏమంటూ ఉంటారంటే, ఈ భాగం మాకు లభించాలి, దీన్ని ఇంకా పూర్తిగా పంచలేదు, అటువైపు నీరు బాగా వెళ్తుంది, పంటలు బాగా పండుతున్నాయి, ఇటువైపు నీరు తక్కువగా ఉంది అంటూ పరస్పరం కొట్లాడుకుంటారు కదా. భాగాలు చేసేసుకుంటారు, విభజించేసుకుంటారు. అప్పటికి ఇంకా దెబ్బలాడుకుంటారు. టైమని వాళ్ళ వైపు నీరుకి బాగా సాగుంది, వెళ్ళిపోతుంది, మా వైపుకి నీరు తక్కువగా వస్తుంది అంటే దానికి మీరే కారణం అని చెప్పి దానివల్ల మళ్ళీ కొట్లాడుకుంటారట. దానితో ఇక గృహ యుద్ధాలు జరుగుతాయి. బాబా చెప్తారు కదా, భారతదేశం అంతా గృహ కలహాలు, మత కలహాలు, ప్రకృతి వైపరీత్యాల ద్వారానే వినాశనం అవుతుంది అని. గొడవలైతే ఎన్నో జరుగుతాయి. మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక మీరు కూడా నిందలు పడతారు. తండ్రికి పిల్లలం కాబట్టి ఏమనుభవించాలి? నిందలైతే వస్తాయి. తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మీరు కలంగీతరులుగా అవుతారు. ఏ విధంగా బాబా నిందలు పడతారో అలా మీరు కూడా నిందలు పడతారు. పాపం వారికి అసలు మీరు విశ్వాధిపతులుగా అవుతారన్నదైతే తెలీదు అని మీకు తెలుసు. 84 జన్మల విషయమైతే చాలా సహజమైంది. మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా కూడా అవుతారు. కొందరి బుద్ధిలో ధారణ జరగదు. అది కూడా డ్రామాలో వారి పాత్ర అని చెప్తున్నారు బాబా. ఇందులో ఏం చేయగలరు చెప్పండి? ఎవరు ఏమీ చేయలేం. ఎంతగా కష్టపడినా పైకి ఎక్కలేకపోతారు. పురుషార్థంనైతే చేయడం జరుగుతుంది, కానీ వారి భాగ్యంలో లేదు. రాజధాని స్థాపన అవుతుంది, అందులో అందరూ కావాలి. అలా భావిస్తూ శాంతిగా ఉండాలి. బాబా అంటారు, ఎవరితోనూ గొడవ పడే విషయమే లేదు. ఉందా? ఎవరితోటి గొడవ పడే విషయం లేదు. శాంతిగా ఉండండి, అప్పుడు అన్నీ సక్రమంగా అవే జరిగిపోతాయి. బాబా అంటారు,
ఇలా చెయ్యకండి, దానివల్ల పదవి కూడా ఇంకా తగ్గిపోతుంది అని ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇంకా ఆత్మ వింటుంది. బాబా అంటున్నారు అర్థం చేయించవలసి ఉంటుంది. ఇలా ఆత్మ వింటుంది. ఎవరికైనా మంచి విషయాన్ని అర్థం చేయించినా వారు అశాంతికి అయిపోతారు. అందుకే వారిని వదిలేయాలి. కొంచెం మందికి మంచి చెప్పినా ఎక్కదు కదా, అందుకే వాళ్ళు వదిలేయండి. బాబా అందుకే చెప్తారు నాడి చూసి మందేయాలి అని. వారి స్వయం అలాగే ఉంటే ఒకరినొకరు విసిగించుకుంటూ ఉంటారు. ఇది చివరి వరకు ఉంటుంది. మాయ కూడా రోజు రోజుకు కఠినంగా అవుతూ ఉంటుంది. మహారథులతో మాయ కూడా మహారథిగయ్యి కోట్లాడుతుంది అని చెప్తున్నారు. మహారథులతో మాయ కూడా ఏమవుతుందట, మహారథిగయ్యి పోట్లాటకి దిగుతుందంటే బలశాలికి బలశాలిగా ఏదో ఒక రకంగా విజృంభణ చేస్తూనే ఉంటుంది. మాయా తుఫాన్లు అయితే వస్తూ ఉంటాయి, కానీ తండ్రిని స్మృతి చేయడం అభ్యాసం అయిపోతుంది. కాబట్టి మాయ వచ్చినా మనకేం తెలియదు. అప్పుడు పూర్తిగా అచలంగా స్థిరంగా ఉంటారు. మాయ హైరాణ పరుస్తుంది అని అర్థం చేసుకుంటారు, కానీ భయపడరు. మాయ వచ్చిందని తెలుస్తుంది కానీ భయపడరు. దాన్ని తోలే సరైన ఆయుధం మన దగ్గర ఉందనుకోండి, మనం భయపడవలసిన అవసరం లేదు. కలంగీధరులుగా అయ్యే వారిపై కళంకాలు మోపపడతాయి కదా. కలంగీధరులుగా ఎవరైతే సర్వకళా సంపన్నంగా అవుతారో వాళ్ళపైన కళంకాలు మోపబడతాయి, కానీ ఏవి కూడా వాళ్ళని ఏమీ చేయలేవు. ఇందులో అసంతుష్టులుగా అవ్వకూడదు. ఒక రాయి, ఒక శిల శిల్పంగా అవ్వాలంటే శిల్పి చేత చాలా సుత్తి దెబ్బలు తినాలి. సుత్తి దెబ్బలు తింది కాబట్టి ఏమైంది, ఒక అలంకార మూర్తిగా తయారయ్యి పూజలు అందుకుంటోంది. అందుకని మనం కూడా సచిగి దేవతలుగా అవ్వాలి అంటే ఈ సంగమయుగంలో మా యొక్క రకరకాల ఆటుపోట్లకి తట్టుకోవాలి. బాబా స్మృతి ద్వారా అన్నిటినీ ఎదుర్కోవాలి. పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రారంధాన్ని కూడా తయారు చేసుకోవాలి. వార్తాపత్రికల వారు ఏదో ఒకటి విరుద్ధంగా వ్రాస్తారు. ఎందుకంటే ఇది పవిత్రత విషయం. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అకాసురులు, బకాసురులు అన్న పేర్లు కూడా ఉన్నాయి. పోతన, శూర్పణఖ మొదలైన స్త్రీలు పేర్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు బాబా. అందరూ ఎక్కడ, ఈ కలియుగం వాళ్ళే, ఎప్పుడూ లేరు కదా. బాబా అంటారు ఇప్పుడు పిల్లలు మొట్టమొదట మహిమ కూడా తండ్రినే వినిపిస్తారు. మీరు ఒక ఆత్మని అనంతమైన తండ్రి చెప్తారు కదా. బాబాగా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఒక ఆత్మ. ఈ జ్ఞానం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇది రచయిత మరియు రచనల జ్ఞానం. ఇది చదువు. దీని ద్వారా మీరు స్వదర్శన చక్రధారీలుగా అయ్యి చక్రవర్తి రాజులుగా అవుతారు. అలంకారాలు కూడా మీవే, కానీ బ్రాహ్మణులైన మీరు పురుషార్థులు కదా. బ్రాహ్మణులు ఎవరు, పురుషార్థులు. కాబట్టి అలంకారాలు మనకే వర్తించు. అందుకే ఈ అలంకారాలు విష్ణువుకి ఇచ్చేశారు అని చెప్తున్నారు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఎవరు అనే ఈ విషయాలన్నింటినీ ఇంకెవ్వరూ తెలియచేయలేరు. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, శరీరం నుండి ఎలా వెళ్ళిపోతుంది. ఒకసారి కళ్ళ నుండి వెళ్ళిపోతుందని, ఒక్కోసారి బ్రుక్టి నుండి వెళ్ళిపోతుందని, ఒక్కోసారి నుదుటి నుండి వెళ్ళిపోతుందని అంటూ ఉంటారు. దాన్ని ఎవరూ తెలుసుకోలేరు కదా. ఆత్మనైతే కళ్ళతో చూడగలరా, రకరకాలుగా చెప్తారు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకంటే తల్లి గర్భంలో ఉండే తయారైన శరీరంలోకి ఆత్మ ఎప్పుడు వస్తుందో తల్లికే తెలియదు. అలాగే అందరూ చుట్టూ ఉన్న ఈ శరీరంలోంచి ఆత్మ బయటకు ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. అంత అయ్యాక అప్పుడు అనుకుంటారు కళ్ళ నుంచో, చెవుల నుంచో, ముక్కు నుంచో బయటికి వెళ్ళిపోయింది అని. ఆత్మ శరీరాన్ని ఇలా వదులుతుందని కూర్చుంటూ తండ్రి స్మృతిలో దేహాన్ని త్యజించేస్తారని ఇప్పుడు మీకు తెలుసు కదా. మనం ఏం చేయాలి, కూర్చుంటూ హాయిగా బాబాని తలుచుకుంటూ స్మృతిలో శరీరం వదిలిపెట్టేయాలి. తండ్రి వద్దకైతే సంతోషంగా వెళ్ళాలి, పాత శరీరాన్ని సంతోషంగా వదిలేయాలి. సర్పం యొక్క ఉదాహరణ ఉంది కదా. జంతువుల్లో ఉన్న తెలివి కూడా మనుషుల్లో లేదు. ఆ సన్యాసులు మొదలైన వారైతే కేవలం ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. తండ్రి అంటారు
ఏ విధంగా భ్రవరం పురుగులను మార్చివేస్తుందో మీరు అలా తయారవ్వాలి. మీరు కూడా మనుషుల రూపీ పురుగులని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు మీరు కూడా మనుషుల రూపీ పురుగులను మార్చివేయాలి. కేవలం ఉదాహరణలు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా అలా తయారు చేయాలి కదా. ఉదాహరణ కాదు, భ్రమరి ఎలాగైతే తన శృంగారంతో పురుగుల్ని తన సమానంగా చేస్తుందో, పిల్లలైన మనం కూడా బాబా స్మృతి ద్వారా బాబా యొక్క శక్తి మనం తీసుకుని అనేక ఆత్మలకు ఏం చేయాలి, ఇవ్వాలి. బాబా అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నారు కావున లోపల సంతోషం ఉండాలి కదా. మరి బాబా నుండి వారసత్వం పొందుతున్నాం, లోపల సంతోషం ఉందా లేదా చెప్పండి. శాంతి అయితే అందరికీ లభిస్తుంది, అందరూ శాంతిధామంలోకి వెళ్తారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ సర్వులకు సద్గతినివ్వరు. శాంతి అయితే అందరికీ లభిస్తుంది, అందరూ శాంతిధామంలోకి వెళ్తారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ సర్వులకు సద్గతినైతే ఇవ్వరు. మీది నివృత్తి మార్గం. మీరు బ్రహ్మంలో లీనమయ్యేందుకు పురుషార్థం చేస్తారని వారికి ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. కానీ తండ్రి అయితే ప్రవృత్తి మార్గాన్ని తయారు చేస్తారు. ఇది చాలా గుప్తమైన విషయం. ఎవరికైనా మొట్టమొదట భగవంతుడు మరియు రాజ్యాధికారం గురించి చదివించవలసి ఉంటుంది. వారికి ఇలా చెప్పండి, మీకు 2 తండ్రులు ఉన్నారు. ఒకరు హద్దులోని తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. హద్దు తండ్రి వద్ద వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఎన్ని అపారమైన దుఃఖాలు లభిస్తాయి. సత్యయుగంలోనైతే అపారమైన సుఖం ఉంది. అక్కడ జన్మయే వెన్నలా ఉంటుంది. బాబా అంటారు సత్యయుగంలో అయితే అపారమైన సుఖం ఉంటుంది. అక్కడ జన్మ ఎలా ఉంటుంది, వెన్నలా ఉంటుంది. అక్కడ ఎటువంటి దుఃఖము కలిగించే విషయము కూడా ఉండదు అంటున్నారు బాబా. దాని పేరే ఏంటి, స్వర్గం. అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారం అనే వారసత్వం లభిస్తుంది. మొదట సుఖం ఉంటుంది, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. మొదట దుఃఖం ఆ తర్వాత సుఖం అని అనడం తప్పు. మొదట కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది, అంతేకాని పాత ప్రపంచ స్థాపన అయితే జరగదు. పాత ఇంటిని ఎవరైనా నిర్మిస్తారా? కొత్త ప్రపంచంలోనైతే రావణుడు ఉండడు. కొత్త ప్రపంచంలో అయితే ఈ రావణుడు ఉండడు. ఎక్కడుంటాడు రావణుడు? ఈ పాత ప్రపంచంలోనే ఉంటాడు. ఈ విషయాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. కావున బుద్ధిలో ఈ యుక్తులు ఉండాలి. బాబా అంటారు అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. మీరు వస్తే వారు ఎలా ఇస్తారో వివరిస్తామని చెప్పాలి. ఇలా చెప్పేందుకు కూడా చాలా యుక్తి కావాలి. చెప్పడానికి కూడా ఏం కావాలి, యుక్తి కావాలి. దుఃఖధామం యొక్క దుఃఖాలను కూడా మీరు సాక్షాత్కరింప చేయండి. ఎన్ని అపారమైన దుఃఖాలు ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో. దీని పేరే ఏంటి, దుఃఖధామం. దీన్ని ఎవరు సుఖధామం అని అనలేరు అంటారా? ఇప్పుడు ఈ ప్రపంచాన్ని సుఖధామం శాంతిధామం అని అయితే ఎవరు అనరు కదా. ఎందుకంటే ఇదేంటి, దీని పేరే దుఃఖధామం. దీన్ని ఎవరు సుఖధామం అని అయితే అనలేరు. సుఖధామంలో శ్రీకృష్ణుడు ఉంటారు. శ్రీకృష్ణుని మందిరాన్ని కూడా సుఖధామం అని అంటారు. వారు సుఖధామానికి యజమానిగా ఉండేవారు. వారికి మందిరాల్లో ఇప్పుడు పూజ జరుగుతుంది. ఇప్పుడు ఈ బాబా లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్ళి ఓహో నేను ఈ విధంగా అవుతాను అని అంటారు. ఏ బాబా? బ్రహ్మ బాబా లక్ష్మీనారాయణ చూడగానే అనిపిస్తుంది అటు ఇప్పుడు నేను ఆ విధంగా ఆ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ మార్చేసి అంటే ఈ శరీరం పోయి ఆ శరీరాన్ని ధరించాలి అని బాబా అంటారు. అంతేకాని వారి పూజ అయితే చేయరు. నెంబర్ 1 అవుతారు. మరి 2వ 3వ నెంబర్లో వారిని ఎందుకు పూజించాలి? మనం సూర్యవంశీయులుగా అవుతాము, అది మనుషులకైతే తెలియదు. వారైతే అందరినీ భగవంతుడు అని అంటూ ఉంటారు. అంధకారం ఎంతగా ఉంది, మీరు ఎంత బాగా అర్థం చేయిస్తారు. అందుకు సమయం పడుతుంది. కల్పపూర్వం ఎంత సమయం అయితే పట్టిందో అంతే సమయం పడుతుంది.
త్వరగా ఏమీ చేయలేరు. ఇప్పటి మీ ఈ జన్మయే వజ్రతుల్యమైంది అంటున్నారు బాబా. జన్మ దేవతల జన్మను కూడా వజ్రతుల్యమైన జన్మ అని అన్నారు. బాబా అంటారు, ఈ జన్మయే మీకు వజ్రతుల్యమైంది, వజ్రతుల్యమైన జన్మ. దేవతల జన్మను కూడా వజ్రతుల్యమైన జన్మ అని అయితే అనరు. వారు ఈశ్వరీయ పరివారంలో ఏమీ చేయలేదు. ఇది మీ ఈశ్వరీయ పరివారం, అది దైవీ పరివారం. ఇవి ఎంత కొత్త కొత్త విషయాలు. గీతలోనే పిండిలో ఉప్పు ఉన్నంత జ్ఞానం ఉంది. శ్రీకృష్ణుని పేరును వేసి ఎంత పొరపాటు చేశారు కదా గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని. బాబా అంటారు, మీరు దేవతలు అని అంటారు, మరి శ్రీకృష్ణుని భగవంతుడు అని ఎందుకు అంటున్నారు అని మీరు అడగండి. విష్ణువు ఎందుకు? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుషుల జ్ఞానం లేకుండా ఏదో అలా పూజ చేస్తూ ఉంటారు కదా. మనుషుల జ్ఞానం ఏమీ అర్థం అవ్వకుండా ఏదో అలా పూజిస్తూ ఉంటారు అంటున్నారు బాబా. అంధకారం కదా. బాబా అంటారు, ప్రాచీనమైన వారు కూడా దేవీ దేవతలే. వారు ఒకప్పుడు స్వర్గంలో ఉండి వెళ్ళారు. సతో రజో తమోలోకి అందరూ రావాలి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు కదా. పిల్లలకు పాయింట్లు అయితే ఎన్నో అర్థం చేయిస్తారు కదా, ఎన్నో అర్థం చేయిస్తూ ఉంటారు. బ్యాడ్జీపై కూడా మీరు బాగా అర్థం చేయించవచ్చు. తండ్రిని మరియు చదివించే టీచర్ను స్మృతి చేయాల్సి ఉంటుంది. కానీ మాయతో కూడా ఎంతగా పెనుగులాట జరుగుతూ ఉంటుంది. ఎన్నో మంచి మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. కానీ ఒకవేళ మీరు వినకపోతే ఎలా వినిపించగలరు? చాలా వరకు పెద్ద మహారథులు బయటకు అటు ఇటు వెళ్ళినప్పుడు మురళిని మిస్ చేస్తారు. మళ్ళీ చదవరు. కడుపు నిండి ఉంది. తండ్రి అంటారు, నేను మీకు ఎంత గుహ్యమైన విషయాలు వినిపిస్తాను కదా, ఎంత గుహ్యాతి గుహ్యం కదా, ఎంత లోతైన విషయాలు వినిపిస్తాను. వాటిని మీరు విని ధారణ చేయాలి. ధారణ జరగకపోతే అపరిపక్వంగానే ఉండిపోతారు అంటున్నారు బాబా. ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా విసార సాగర్ మదనం చేసే మంచి మంచి పాయింట్లు వినిపిస్తారు. బాబా చూస్తారు, వింటారు. అవస్థ ఎలా ఉంటుందో అలాంటి పాయింట్లు తీయగలుగుతారు. ఏ పాయింట్లు అయితే వీరు ఎప్పుడూ వెలికి తీయలేదో అటువంటి పాయింట్లు సర్వీస్ఫుల్ పిల్లలు వెలికి తీస్తారు. వారు సేవలోనే నిమగ్నమై ఉంటారు. మ్యాగజైన్లో కూడా మంచి పాయింట్లు వేస్తారు అని చెప్తున్నారు. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా అవుతారు. తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. మొత్తం విశ్వం యొక్క తాడు మీ చేతిలో ఉంటుంది అని పాటలో కూడా ఉంది కదా. దాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. వారిని చదివించేవారు తప్పకుండా తండ్రియే. అది కూడా మీరు అర్థం చేయించవచ్చు. వారు రాజ్య పదవిని ఎలా పొందారు అన్నది మందిరాల్లోని పూజారులు కూడా తెలియదు. మీకైతే అపారమైన సంతోషం ఉండాలి. మనకి ఏముండాలి? అపారమైన సంతోషం ఉండాలి. ఉందా మరి పిల్లలందరికీ? కొంచెం సంతోషం కాదు, అపారమైన సంతోషం. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అన్నది కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఈ సమయంలో 5 భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఈ వికారాలు ఉన్నాయి. మాయ యొక్క 5 భూతాలు ఉన్నాయి. మాయ సర్వవ్యాపిగా ఉంది. మీరేమో ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది పొరపాటు కదా. ఈశ్వరుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలడు? వారు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. అర్థం చేయించే ప్రాక్టీస్ కూడా పిల్లలు చెయ్యాలి. బాబా మనకు చెప్తున్నారు. మనం ఏం చేయాలి? అనేక మందికి మనం తెలియచేయాలి. అప్పుడే ప్రాప్తి తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. లేకపోతే తయారవ్వదు కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారో ఫస్ట్ పాయింట్,
ఎవరైనా అశాంతిని వ్యాపింపచేస్తే లేక విసిగిస్తే మీరు శాంతిగా ఉండాలి. ఒకవేళ వివరణ లభిస్తూ కూడా ఎవరైనా తమను తాము తీర్చిదిద్దుకోకపోతే ఇక వారి భాగ్యం అంతే అని అనడం జరుగుతుంది. ఎందుకంటే రాజధాని స్థాపన అవుతోంది అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, విచార సాగర మదనం చేసి జ్ఞానం యొక్క కొత్త కొత్త పాయింట్లు వెలికి తీసి సేవ చేయాలి. తండ్రి ప్రతిరోజు మురళిలో ఏవైతే గుహ్యమైన విషయాలు వినిపిస్తారో వాటిని ఎప్పుడూ మిస్ చేయకూడదు అని చెప్తున్నారు. వరదానము, ఈరోజు వరదానం బాబా అంటారు, పవిత్రతను ఆది అనాది విశేష గుణం రూపంలో సహజంగానే అలవర్చుకునే పుణ్య ఆత్మభవ. పూజ్యనీయులుగా అయ్యేందుకు విశేష ఆధారం పవిత్రతపై ఉంది. ఎంతగా అన్ని విధాల పవిత్రతను అలవర్చుకుంటారో అంతగా సర్వ విధాలుగా పూజ్యనీయులుగా అవుతారు. ఎవరైతే విధిపూర్వకంగా ఆది అనాది విశేష గుణ రూపంలో పవిత్రతను అలవర్చుకుంటారో వారే విధిపూర్వకంగా పూజింపబడతారు. ఎవరైతే జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల సంపర్కంలోకి వస్తూ పవిత్ర ప్రవృత్తి దృష్టి వైబ్రేషన్ ద్వారా యథార్థ సంపర్క సంబంధాలు నిర్వహిస్తారు. స్వప్నంలో కూడా ఎవరి పవిత్రత అయితే ఖండితం కాదో వారే విధిపూర్వకంగా పూజ్యులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, వ్యక్తంలో ఉంటూ అవ్యక్త పరిస్థాగా అయ్యి సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యం తీవ్ర గతితో సంపన్నమవుతుంది. ఏం చెప్తున్నారు ఈరోజు స్లోగన్ను? వ్యక్తంలో ఉంటూ అవ్యక్త పరిస్థాగా అయ్యి పరిస్థాగా అయ్యి సేవ చేస్తే విశ్వ కళ్యాణం చాలా తీవ్రగతితో పూర్తయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, మరియు నమస్తే, మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను పరమ పూజ్య ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.